హలో అండి. ఇవాళ చామదుంపలో చికెన్ ఫ్రై చేస్తానండి. ఇగండి చామదుంపలు ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఇట్లా పెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోవాలి చక్కగా. ఇగండి ఇట్లా తోలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. ఇది చికెన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర అండి వండుకున్నామండి ఈ కూర. పొయ్యి అంటించుకున్నామండి. చామదుంపలు ఫ్రై చేసుకున్నామండి. జిగురు లేకుండా ఉంటుంది. ఫ్రై చేసుకుంటాకి కళాయి పెట్టుకున్నాను. నూనె పోసుకున్నాము. వేపుకుంటాకు నూనె అండి. కూర కాడ నూనె పోసుకున్నామండి. ఎక్కువ వేసుకోండి కొద్దిగా నూనె. వేపుకున్నామండి. ఇట్లా వేసుకున్నాం. కొంచెం ఎర్రగా వేపుకోవాలి. చాలా బాగుంటుందండి. వేపుకుంటే జిగురు ఉండదు. ఇక అన్నీ ఇట్లా వేపుకోవాలండి. చికెన్లో ఉప్పు, కారము, పసుపు వేసుకున్నానండి. కలుపుకున్నాము. ఇదంతా శుభ్రంగా బాగా కలుపుకొని అట్టు పెట్టుకోవాలి. ఇది కాడ నూనెలో కొద్దిగా వేపుకున్నాము. బాగుంటుంది. తర్వాత కూర చేసుకున్నామండి. అంటే ఇట్లా కలుపుకుని అట్టు పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. నూనె కాగిందండి. కొంచెం జీలకర్ర, అల్లము, ఎల్లుల్లిపాయ మొత్తండి వేసుకున్నాం నూనెలో. పచ్చి వాసన పోద్దండి వేసుకుంటే. పసుపు అండి, ఉల్లిపాయలు ఎర్రగా వేగేదాకా వేపుకున్నాము. వేగాలండి ఎర్రగా. ఉల్లిపాయ వేగుతుందండి. ఇలాగా మనం చామగడ్డ వేపుకున్నాం కదా, తీసేద్దాము. ఇట్లా వేగితే చాలండి. ఇవి తీసేద్దాము. చికెన్ గడ్డ కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఉల్లిగడ్డ వేగిందండి. పచ్చిమిరకాయలు వేసుకున్నాం. కరివేపాకు, ఇక్కడ కొంచెం వేగేటట్టు వేపుకున్నాము. చికెన్ కాడ వేగిందండి. చాలు. ఇట్లా మనం మళ్ళీ కూరలో కొంచెం నెయ్యి పోసుకుంటాం కాబట్టి చాలు. ఈ కాడ తీసేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఈ కాడ తీసుకుని పక్కన వేసుకున్నాము. ఉల్లిపాయ వేగింది. వేసుకున్నాము అన్నీను. చామగడ్డలు వేపుకున్నాయి. చికెన్ కాడ ఫ్రై చేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు, కారం కాడ వేసుకున్నాము. ఇదిగండి కారము, ఉప్పు, కిందాడ పసుపు వేసుకున్నానండి. కొద్దిగా మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను. కలుపుకున్నామండి. అన్నీ వేసుకున్నాము, కలుపుకున్నాము. చాలా బాగుంటుందండి. ఎట్లా బోడంతా అన్నం కలిసిద్దండి చక్కగా. ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నామండి ఉడుకుతాకి. ఒక గ్లాసు నీళ్ళండి. చాలా గుజ్జేస్తుందండి. తిప్పుకుందాం.
ఉడకనిద్దామండి. దగ్గరికి వచ్చేదాకా ఉడకనివ్వాలి. చెగబెట్టుకున్నాం ఎక్కువ. ఉడుకుతుందని మూత పెట్టుకున్నాము. చూసుకుందామండి. తిప్పుకున్నాం మళ్ళీ కొద్దిగా. ఇంకా దగ్గరికి రావాలి, ఇంకా ఉడకాలి. మనం వేపుకున్నాం కదండి చామగడ్డలో, జిగురు ఉండదండి వేపుకుంటే. అంటే అంత బాగా ఉంటుంది కానీ కొద్దిగా అంత బాగా ఉండదు జిగురు. ఏ కూర వండుకున్నా చామగడ్డలు వేపుకుంటే జిగురు ఉండదండి. దగ్గరికి వచ్చిందండి. బోల్ అంత అన్నం కలిసిద్దండి. చక్కగా ఎగిరిపోయిందండి. చామగడ్డలో చికెను ఎగిరండి. ఇది సూపర్గా ఉంటుందండి వండుకుంటే. మసాలా వేసుకున్నాము. ఇకని ఒక స్పూను మసాలా అండి కలుపుకున్నాం. అయిపోయినట్టే కూర. చామగడ్డలు జాగ్రత్తగా ఉండాలండి, చితికిపోతాయి. మొక్కగా ఉంటే తింటాక బాగుంటుంది. అయిపోయిందండి కూర. తీసుకున్నాము, బౌల్లోకి తీసుకున్నామండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ అండి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. ప్లీజ్ అండి. సూపర్గా ఉంటుందండి కూర. ఎంతో బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఇట్లా చితికిపోతాయండి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇగో ముక్క ఇట్లా సూపర్గా ఉంటుందండి. కొత్తిమీర వేసుకున్నాం. దీని పైన కొత్తిమీర అండి వేసుకున్నాం. తుంచుకొని వేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా చాలా బాగుంటుందండి. ఇట్లా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని, ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి షేర్ చేసుకోండి అండి. ఇట్లా వండుకోండి. సూపర్గా ఉంటుందండి. చామగడ్డ చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. బాయ్ అండి. ఇవ్వండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కూర.